హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మాస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం పెద్దల కాలం నాటి ఎంతో రుచికరమైన అండ్ అంతకు మించి ఎంతో ఆరోగ్యకరమైన ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే దిబ్బరొట్టె బెల్లం పానకం. దిబ్బరొట్టె బెల్లం పానకంని ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ లైక్ చేస్తారు. ముందుగా ఈ దిబ్బరొట్టెని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు మినపగుళ్ళు వరకు మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 1 కప్పు మినపగుళ్ళు వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ను మనం అందులోకి యాడ్ చేసుకొని శుభ్రంగా ఇలా వీడియోలో చూపించిన విధంగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 గంటల తర్వాత మనం ఈ మినపగుళ్ళని పిండిగా చేసుకోవాలి. చూసారు కదా, మిక్సీ పట్టుకుంటే ఇలా పర్ఫెక్ట్గా మనకి పిండి అనేది రెడీ అవుతుంది. తర్వాత మనం 1 కప్పు ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. ఇడ్లీ రవ్వను కూడా కొన్ని వాటర్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు ఇడ్లీ రవ్వను కూడా మనం నానబెట్టి ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, శుభ్రంగా ఇడ్లీ రవ్వను కూడా మనం కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మినపగుళ్ళ పిండిలోకి మనం ఇప్పుడు ఇడ్లీ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇడ్లీ రవ్వను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక గరిటెతోటి చక్కగా ఇలా పర్ఫెక్ట్గా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనకి ఇడ్లీ రవ్వ మినపపిండి ఎంత బాగా కలిసిపోయినాయో. తర్వాత మనం ఇందులోకి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో 1 స్పూను జీలకర్ర వరకు వేసుకోవాలి. చూసారు కదా, ఉప్పు అండ్ జీలకర్ర కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు గరిటెతోటి ఇలా కలుపుతూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా చక్కగా కలుపుకోవాలి. కావాలనుకుంటే మీరు ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మనం పిండిని వదిలేసేయాలి. లోపు మనం స్టవ్ వెలిగించి ఒక మందమైన కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి. మందమైన కడాయి పెట్టుకుంటేనే మనకి దిబ్బరొట్టె అనేది చాలా పర్ఫెక్ట్గా మనకి వస్తుంది. ఇందులో మనం 1 గ్లాసు వాటర్ తీసుకొని అది మనం కడాయి మధ్యలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి దిబ్బరొట్టె అనేది మాడకుండా ఉంటుంది. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం పిండిని గ్లాస్ చుట్టూ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా వేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా వేసుకున్న తర్వాత మనం ఒక మూత తీసుకొని దాన్ని దిబ్బరొట్టె మీద క్లోజ్ చేసి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా మనకి దిబ్బరొట్టె అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. తర్వాత మనం గ్లాస్ తీసి పక్కన పెట్టేసి ఈ దిబ్బరొట్టెని మనం ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి దిబ్బరొట్టె అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఈ దిబ్బరొట్టె అనేది చాలా క్రంచీగా ఉంటుంది. దీనికి టేస్టీగా మనం బెల్లం పాకాన్ని కూడా యాడ్ చేసుకుంటాం.